హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్తో పాటు ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీకు స్కోరింగ్ అనేది ఎలా వస్తుందో తెలుసుకోవచ్చు. ఆ స్కోరింగ్ని ఈ తక్కువ టైంలో ప్రతిరోజు కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ కూడా మీకు ఇప్పుడే దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయండి. మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇక టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక గమనిక, అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు ప్రతి క్వశ్చన్కి అయితే టైం ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో విస్తరణ కోసం బ్రిటిష్ వారు క్రింది వాటిలో ఏ విధానాలను అనుసరించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పురావస్తు ప్రదేశం ఉత్తరప్రదేశ్లో లేదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, చిరాంద్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత యొక్క తూర్పు విస్తరణ ప్రదేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, అలంగీర్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాలో మతపరమైన సమావేశాన్ని ఎవరు నిర్వహించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, హర్షవర్ధన. నెక్స్ట్ క్వశ్చన్, కుకా ఉద్యమ స్థాపకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రామ్ సింగ్. ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే మీకు ఈ టెస్ట్ యొక్క లింక్ అయితే కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేయడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ టెస్ట్ని అయితే ఆన్లైన్లో రాయొచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ టెస్ట్ యొక్క ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. టెస్ట్ యొక్క లింకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి క్లిక్ చేసి టెస్ట్ని అయితే ఆన్లైన్లో రాయొచ్చు. మీకు ఫైనల్గా స్కోరింగ్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, మొత్తం మనకి ఫైనల్లో ఎగ్జామ్ ఎలా అయితే కండక్ట్ చేయడం జరుగుతుందో ఆ విధంగా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ అయితే రాసేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రామ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తా రాజవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీగుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ 8-fold పాత్ ఎవరి ప్రధాన బోధనలలో ఒకటి? నోబెల్ 8-fold పాత్ ఎవరి ప్రధాన బోధనలలో ఒకటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ విలియం బెంటిక్ భారతదేశంలో పాశ్చాత్య లేదా ఆంగ్ల విద్యను ఎప్పుడు ప్రవేశపెట్టాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1835. నెక్స్ట్ క్వశ్చన్, 3వ బౌద్ధ మండలి సమావేశం ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పాటలీపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కేసరి వార్తాపత్రిక 1881లో ఎవరిచే ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, లోకమాన్య తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేని ద్వారా కలకత్తాలోని ఫోర్ట్ విలియం వద్ద సుప్రీంకోర్టును ఏర్పాటు చేయబడినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1773 రెగ్యులేటింగ్ చట్టం.
నెక్స్ట్ క్వశ్చన్, ఇబాదత్ ఖానా అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, అక్బర్ వివిధ మతాల పండితులతో చర్చలు జరిపిన హాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పల్లవ రాజు విచిత్ర చెత్తడు లేదా జిజ్ఞాస కలవాడు అని పిలువబడ్డారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహేంద్రవర్మన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కుప్పం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పశ్చిమ చాళుక్యులు మరియు చోళుల మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తమిళ సంఘం ఎవరిచే స్థాపించబడింది చెప్తున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, అగస్త్యులు. నెక్స్ట్ క్వశ్చన్, అలాగే మన ఛానల్లో ఈ గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వకముందు అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం. అవి ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళి రాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్లు. ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయకముందు అయితే కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ ముందు వరకు అయితే అవి ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా ఒక్క 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాండీ వాస్ యుద్ధంలో ఆంగ్లేయులు డాష్ని ఓడించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రెంచ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం డాష్లో జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1757. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంగీతంతో వ్యవహరించబడిన మొదటి వేదం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, సామవేదం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు 10 మంది ఆతిథ్య రాజుల మధ్య ప్రసిద్ధ రాజుల యుద్ధం ఏ నది సమీపంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, పరుష్ని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరిని భారత సామాజిక విప్లవ పితామహుడిగా పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, జ్యోతిబా పులే. నెక్స్ట్ క్వశ్చన్, కలెక్టర్ బాధ్యతల నుంచి న్యాయ పోలీసు అధికారాలను ఎవరు వేరు చేశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్న్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఎవరి కాలంలో జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, లార్డ్ హార్డింగ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కర్జన్ పరిపాలనను ఔరంగజేబుతో పోల్చింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ డఫరిన్ హయాంలో ఎగువ మరియు దిగువ బర్మాల విలీనం ఎప్పుడు జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1885. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్ అలాగే టైబీరియన్స్ నాణేలు ఎక్కడ దొరికాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పెద్ద బంకూరు. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్యుల యుగంలో బంగారు, వెండి, రాగి నాణేలు చలామణిలో ఉన్నాయి. నెక్స్ట్, వీరి కాలంలో బంగారు నాణ్యాన్ని గద్య అని పిలిచేవారు. నెక్స్ట్ బి చూడండి, వీరి కాలంలో వెండి నాణ్యం పేరు కాసు.
మాడ అనేది వీరు ఉపయోగించిన రాగి నాణం. అయితే పైనుంచిన రెండిట్లో ఏవి సరైనవి అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఏ సరైనది, బి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి జతపరచండి. టైం అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళమ్మ, మీకు ఆన్సర్లు అయితే తెలిసే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్లు అయితే చేయండి, ఓకేనా. ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టోరియా నాచురాలి, న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్లీనీ. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్యుల కాలంలో ఆంధ్రలో ఎన్నో రేవు పట్టణాలకు తమిళ పేర్లు పెట్టబడ్డాయి. ఫస్ట్ వన్ చూడండి. ఈ కాలంలోనే విశాఖపట్నానికి కులొత్తుంగ చోళపట్టణమని నామకరణం జరిగింది. నెక్స్ట్ బి, ఘంటసాలకు చోళ పాండ్యపురమని, మోటుపల్లికి దేశీయకొండ పట్టణమని నామకరణం జరిగింది. అయితే ఇచ్చిన రెండిట్లో ఏవి సరైనవి, ఏవి సరికావు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఏబి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1316లో ప్రతాపరుద్రుడు పాండ్యులపై దండయాత్ర చేసినప్పుడు ఎర్రదాచనాయుడు కాకతీయ ప్రతాపరుద్రుని పక్షాన వీరోచితంగా పోరాడి కాకతీయ ప్రభువులపై తన విశ్వసనీయతను చాటుకున్నాడు. అందుకు గుర్తింపుగా ప్రతాపరుద్రుడు ఎర్రదాచయ్యకు ఇవ్వలేని బిరుదు ఏది? ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, త్రిసముద్ర ధీశ్వర. నెక్స్ట్ క్వశ్చన్, బహమనీయులు తుపాకులు వాడినట్లు వాటిని నిల్వ ఉంచడానికి ఉపయోగించే కార్యాలయం అతిషానా అని ఫెరిస్టా తన రచనలో పేర్కొన్నాడు. నెక్స్ట్ బి చూడండి. ఈ అతిషానా అధిపతిగా మీర్ ఐ అతీష్ వ్యవహరించేవాడు. అయితే ఇచ్చిన రెండిట్లో అంటే ఏబిలో ఏవి సరైనవి, ఏవి సరికావు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏబి రెండు కూడా సరైనవే. ఏబి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కుతుబ్ షాహీ పాలకుల్లో అబుల్ షాసన్ తానిషా చివరివాడు. ఇతడు ఎవరి సమకాలికుడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు సి. ఔరంగజేబు, మరాఠా యోధుడైన శివాజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏబి అయితే ఇచ్చాడు. ఏ చూడండి. వహాబీ ఉద్యమం భారతదేశంలో ముస్లింల కోసం మొదటి వహాబీ ఉద్యమాన్ని సయ్యద్ అహ్మద్ బ్రియల్వి ప్రారంభించాడు. నెక్స్ట్ బి, పంజాబ్లో సిక్కులు పలుకుబడికి ప్రాబల్యానికి వ్యతిరేకంగా సయ్యద్ అహ్మద్ అతని అనసూయలు ఈ ఉద్యమం ప్రారంభించారు. అయితే వీటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏబి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యర్థులందరూ కూడా గమనించండి. ఎవరు కూడా క్వశ్చన్ లెంతీగా ఉందనేసి స్కిప్ చేయొద్దు. మనకి లెంతీగా ఉన్న క్వశ్చన్సే అడగడానికి ఛాన్సులు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లెంతీ ఉన్న క్వశ్చన్స్ మీద ఫోకస్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇజారా భూ యాజమాన్య విధానం
హైదరాబాదు రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1878. నెక్స్ట్ క్వశ్చన్, తపాలా తంతి సమాచార వ్యవస్థ మొదటి సర్ సాలార్ జంగ్ ప్రధానిగా ఉన్న 1896 సంవత్సరంలో హైదరాబాదు రాజ్యం తపాలా శాఖను ఏర్పాటు చేస్తూ దాని పరిపాలనను తన ఆధీనంలోకి తీసుకుంది. నెక్స్ట్ బి, తపాలా శాఖ అధిపతిని నాజిమ్ లేదా పోస్ట్ మాస్టర్ జనరల్గా పిలిచేవారు. అయితే ఏబిలో ఏవి సరైనవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ సరికాదు, బి సరైనది. ఏ సరికాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా అయితే చూడొచ్చు. క్లియర్గా చూసి మ్యాచింగ్ అయితే చేయండి. ఆప్షన్స్ అయితే చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాయాగా భూ యాజమాన్య విధానంలో జాగీర్లను జాగీర్లు అనేవారు. వీటిని మొదటగా ఎవరు మంజూరు చేశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హెచ్హెచ్ ది నవాబ్ నిజాం అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, 1947లో నిజాం ప్రభుత్వం ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, దీని కింద 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలో చేర్పించడం లక్ష్యం. అయితే ఏబీలో సరైనవేవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏ సరైనది, బి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, పాల్కూరి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించే జానపద కళారూపాలను వర్ణిస్తూ అమరాంగనలు దివి నాడెడు మాడ్కి అమరాంగనలు దివి నాడెడు మాడ్కి సమరంగ గడలపై నాడెడు వారు అని దేనిని పేర్కొన్నాడు? క్లియర్గా అయితే చదువుకోండి మీరు. ఆప్షన్స్ అయితే చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, దొమ్మరి ఆట. నెక్స్ట్ క్వశ్చన్, కుమ్మరి గుండబ్రహ్మ పురాణం శాలివాహన చరిత్రలను వీరు గానం చేస్తారు. కుమ్మరి గుండబ్రహ్మ పురాణం శాలివాహన చరిత్రలను వీరు గానం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెక్కర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే ఈ టెస్ట్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారో ఆ విధంగా అయితే మీరు రాసుకోవచ్చు. మీకు ఫుల్ గ్రాంటెస్ట్ లింక్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. చాలా ఉపయోగపడుతుంది మీకు. ప్రతిరోజు కూడా ఇలాంటి టెస్ట్లు అయితే రాస్తూ ఉంటే మీకు వచ్చిన స్కోర్ని బట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ముందుకి ఈ తక్కువ టైంలోనే. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ అయితే రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భాషలో మంత్రి గుణాఢ్యుడు 7000 శ్లోకాలతో బృహత్కథలో 7 కథలను వివరించాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పైశాచి. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబ్ ఏ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, క్రీస్తు శకం 1687. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది తప్పు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గవర్నర్లు 6వ షెడ్యూల్ ప్రాంతాలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్,
4A భాగం ఏ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 42వ సవరణ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ కార్యాలయ కాలానికి సంబంధించి ఏది నిజం? ఫస్ట్ వన్ చూడండి, గవర్నర్ 5 ఏళ్ల పాటు పదవీ కాలం కొనసాగుతారు. నెక్స్ట్, గవర్నర్కు పదవీ కాల భద్రత లేదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 అలాగే 2, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలకు హాజరవుతారు అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు కాలేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత అటార్నీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు కొనసాగుతుంది అయితే దీనిని ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదంతో గరిష్టంగా డాష్ వరకు పొడిగించవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం క్రింది వాటిలో ఏది భారత పౌరసత్వాన్ని పొందే పద్ధతి కాదు? క్రింది వాటిలో ఏది భారత పౌరసత్వాన్ని పొందే పద్ధతి కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 26 జనవరి 1950 తర్వాత భారతదేశంలో జన్మించిన దౌత్య సిబ్బంది లేదా విదేశీయుల పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, సమాన పనికి సమాన వేతనం అనేది భారత రాజ్యాంగంలో ఒక డాష్గా నిర్ధారించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడి పదవీ కాలం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 2 లేదా 3, ఏది ముందుగా ఉంటే అది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన విధులలో క్రింది వాటిలో ఏది కాదు? ఏది కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థానిక ఎన్నికలను నిర్వహించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం గురించి ఏ ప్రకటన సరైనది కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రెసిడెంట్, ఉప ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించడానికి ఇది బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ భారతీయ రాష్ట్రానికి ద్వంద్వ శాసన విధానం లేదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆర్థిక కమిషన్ ఒక రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సిఏజీ కార్యాలయం పదవీ కాలం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళ వయస్సు, ఏది తక్కువైతే అది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్తు దేని క్రింద ఏర్పాటు చేయబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా టెస్ట్ని ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే టెస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. అలాగే లింక్ ఎక్కడుందో తెలియకపోతే జస్ట్ మీరు కామెంట్ అయితే చేయొచ్చు, లింక్ పంపగలరు అనేసి. మీకు లింక్ అయితే పంపిస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే రాసుకోవచ్చు.
టెస్ట్ రాసిన తర్వాత మీకు రిజల్ట్ కూడా వెంటనే అందించడం జరుగుతుంది. మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఓకేనా 150 క్వశ్చన్స్కి 150 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు రియల్గా మీ యొక్క ఓన్ నాలెడ్జ్తో అయితే అక్కడ రాయొచ్చు ఓకేనా మీకు అక్కడ స్కోర్ కూడా ఈజీగా చూపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి, చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు క్రింద ఏ ఆర్టికల్ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేయడాన్ని ప్రతిపాదిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 50. నెక్స్ట్ క్వశ్చన్, సాయుధ తిరుగుబాటు అనే పదం క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 44వ సవరణ చట్టం 1978. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో గాంధీ సిద్ధాంతాలు ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 40 నుండి 48. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొత్త సాంకేతికతలు ఈ హక్కులకు హాని కలిగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక కమిషన్ నుండి వచ్చిన పంచాయతీ రాజ్ సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎవరికి విడుదల చేయాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రామ పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ డాష్ నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 263. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద శాసనం జారీ చేయవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 32. నెక్స్ట్ క్వశ్చన్, భారత సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇది ఏదైనా కోర్టు అలాగే న్యాయస్థానం నుండి అలాగే కోర్ట్ మార్షల్ నుండి వాదనలను వింటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర సంబంధాల శాసన సంబంధాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? కేంద్ర రాష్ట్ర సంబంధాల శాసన సంబంధాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇది రాజ్యాంగంలోని 12వ ఆర్టికల్ 245 నుండి 255 వరకు పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మార్షల్ లా రక్షించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 34. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు క్రింది వేటిని అమలుపరచడానికి అధికార పరిధి కలిగి ఉన్నది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రిపై వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ఎప్పుడు తీసుకురావచ్చు? మంత్రిపై వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ఎప్పుడు తీసుకురావచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక కేసులో వాస్తవాలను పరిమితం చేసిన లేదా తప్పుడు వాస్తవాలను ప్రదర్శించిన. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక యొక్క చట్టపరమైన స్వభావం ఏది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇది అమలు చేయదగినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినట్లయితే క్రింది వాటిలో ఏది అమల్లోకి వస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్ర మంత్రి మండలి రద్దు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, సంబంధిత రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాధారణ బిల్లుపై భారత పార్లమెంట్లోని ఉభయ సభల మధ్య వివాదం తలెత్తిన సందర్భంలో కేసు ఎవరికి సూచించబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉభయ సభల సంయుక్త సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూరోక్రసీ ద్వారా నిర్వహించబడే నియంత్రణ రకం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రణాళికాపరమైన. నెక్స్ట్ క్వశ్చన్, పురుషహీన సంబంధం డాష్ సమూహం యొక్క ముఖ్య లక్షణం? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ద్వితీయ సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రభుత్వ సామాజిక విధానానికి ఉదాహరణ కానిది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు. ఇవండి క్వశ్చన్స్. ఇవైతే 75 క్వశ్చన్స్. మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే వీడియోకి ఎక్కువగా కామెంట్స్ అవి పెడతారో పార్ట్ 2 వీడియో కావాలనేసి, అప్పుడైతే ఆ పార్ట్ 2 వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఫుల్ గ్రాండ్ టెస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. లింక్ ఎక్కడ ఉందో తెలియకపోతే లింక్ పంపండి అనేసి మెసేజ్ చేయండి, మీకైతే లింక్ అయితే పంపిస్తాను. లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ టెస్ట్, పూర్తి గ్రాండ్ టెస్ట్ అది కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. మీకు వెంటనే రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు అన్నీ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మరిన్ని తీసుకొస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మినిమం 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. మీ వంతు సాయంగా అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.